నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలలో స్వచ్ఛ దివస్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శాఖ అధికారులు, మెప్మా సిబ్బంది, వివిధ శాఖల అధికారులు ప్లాస్టిక్ వాడకంపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మెప్మా మేనేజర్ డొక్క చినకొండయ్య, డిఈ, మున్సిపల్ సిబ్బంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాపాడుకొని భావితరాల్ని కాపాడుతూ మన దేశాన్ని కాపాడుకోవాలంటే పూర్తిగా నిషేధించాలి. నేను బయటకి ఎక్కడికైనా ఏం కొనాలన్నా నేను ఒక సంచి మట్టేసుకొని తీసుకెళ్తాను. పండ్లు కొనాలన్నా అది మన ఆరోగ్యం కోసం, మనల్ని మనం కాపాడుకోవాలంటే నీటిని, గాలిని, అన్ని ఆహారాన్ని అన్ని ముంబై అని, పూణే అని, ఇక్కడ నాకు తెలీదు ఏది తీసుకుంటారో ఏది తీసుకోరో. కొన్ని తీసుకొని కొన్ని చెత్తలో వేసేసేది నా కళ్ళారా చూశాను. అందుకని నేను ఒక్క చిన్న కవర్ గానీ, రబ్బర్ బ్యాండ్ గానీ, ఏది అయినా గానీ నేను అలా 2-3 నెలలకు ఒకసారి రీసైక్లింగ్ యూనిట్స్ కి ఆహార రూపంలోనో, నీటి రూపంలోనో, లేకపోతే వాయు కాలుష్య రూపంలోనో మనమే తీసుకుంటున్నాం. మనమే దీనికి రోగాల బారిన పడుతున్నాం. కాబట్టి ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధించాలి. ప్రతి ఒక్కరూ తన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు చేసిన గుడ్డ సంఖ్య తీసుకొని వచ్చి రీయూజబుల్ ప్లాస్టిక్ మనం ఏదైనా సరే మళ్ళీ నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛ ఆంధ్ర అనే నినాదంతో ప్లాస్టిక్ నిషేధపై అవగాహన ర్యాలీ నిర్వహించాము. ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, మున్సిపల్ సిబ్బంది, అందరూ, మెప్మా సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ప్లాస్టిక్ పై వాళ్ళకి ప్రతి వారికి అవగాహన కల్పించాము. గుడ్డ సంచులు వాళ్ళందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాము. కారంచేడు మండలం కారంచేడు స్వర్ణ గ్రామాల్లో ఎంపీడీఓ నేతాజీ, ఎంఆర్ఓ నాగరాజు, స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. అలాగనే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి డబ్బాల్లో నిర్వహించాలని చెప్పారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర.
బాపట్ల జిల్లా చీరాలలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ కాంశీరాం జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి గొర్రెపాటి రవి కుంచాల పుల్లయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మిడత మాట్లాడారు. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచనతో కాంశీరాం గారు ఆయన ఏదైతే ఓటు హక్కును కల్పించి ఆ ఓటు హక్కును సద్వినియోగం చేయమని చెప్పాడో ఆ చెప్పిన విధానం కాంశీరాం గారు తూచా తప్పకుండా ఆ ఆలోచన తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఆ ఓటు హక్కును అభివృద్ధించడానికి ఇచ్చుకుంటే ఈ రోజున ఆ ఓటుని అమ్ముకొని జనాలతో కూడా ఎవరికి కూడా సంబంధం లేనటువంటి పరిస్థితులు కొనసాగిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాల్సిన పరిస్థితులు కాంశీరాం గారు ఏ ఆలోచన అయితే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు, ఈ పార్టీని నిర్మాణం చేశారు, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన వంతుగా మనం ముందుకు సాగాలనే ఆలోచనతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు కూడా ఈ భావన ఆలోచించి మహిళలు ముందుకు వచ్చి ఈ భావనతో కాశీరాం దేశం గర్వించదగ్గ వ్యక్తిత్వం కలిగినటువంటి మాన్యవర్ కాంశీరాం గారి దాదాపు 90 సంవత్సరాలు దాటిన ఆ వ్యక్తిని ఈ రోజుకి మనం స్మరించుకుంటున్నామంటే ఆయన జీవితాన్ని మలుచుకున్న విధానం, ఆయన చేసిన త్యాగం. అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని ఏ విధంగా త్యాగం చేసి చరిత్ర పుటల్లో నిలిచిపోయాడో వారి ఆశయాలు సాధించాలంటే ఏమి చేయాలనే దానికి నిదర్శనంగా మాన్యవర్ కాంశీరాం గారు నిలబడ్డారు. అయితే ప్రత్యేకించి మన చీరాల పరిసర ప్రాంతాలు అనగానే దళిత ఉద్యమాలకి, బహుజన వాదాలకి, పెద్ద పెద్ద ప్రసంగాలకి పుట్టినిల్లు, పోరాట గడ్డ అని పేరు. అది బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలని తెలియజేశారు. ముఖ్యంగా మన చీరాల ప్రాంతంలో చేతి వృత్తుల వారు ఎక్కువగా ఉన్నారు. కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేని వారు ఉన్నారు. వివిధ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఉన్నారు. కార్యక్రమం ఎండాకాలం ముగిసే వరకు నిర్విఘ్నంగా కొనసాగిస్తామని తెలిపారు.
పంపిణీ కార్యక్రమం మా దళిత భోజన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే మిత్రులారా ఎండ చూస్తే పరమరాలు ఆడుతున్నాయి. మన చీరాల పట్టణంలో 70% పేద నిరుపేదలు ఉన్నారు. జీవితం మీద బతికే ప్రజలు ఉన్నారు. ఒకసారి గ్రహించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతి ఒక్క సోదరుడు అయ్యా సెంట్రింగ్ పనిచేసే అతను కానీ, పేదలు పనిచేసే అతను కానీ, కరెంటు పనిచేసే అతను కానీ, ప్రతి ఒక్కళ్ళు రిక్షాసుకునే సోదరుడు కానీ, కాయలు అమ్ముకునే సోదరుడు కానీ, నెట్టుడు పళ్ళు పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు కానీ 70% మంది చీరాల్లో నిధులు పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళు గ్రహించాలి. వాళ్ళ మీద కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అయ్యా మీరు పని చేసుకున్నప్పుడు జాగ్రత్తగా మీరు ఎండకాయన జాగ్రత్తగా పని చేసుకోవాలి. ఎందుకంటే మీ మీద ఆధారపడి భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు. అది గ్రహించి మీరు జాగ్రత్తగా పని చేసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని. ఎందుకంటే ఎండాకాలం మార్చి ఏప్రిల్ మేలో చాలా ఎండలు ఉంటాయి. అది గ్రహించి మేము మా దళిత భోజన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ మజ్జిగ కార్యక్రమం ఇద్దరు దాడతాం. అందులో సందేహం లేదు. అందుకని మా చీరాల ప్రజలంతా గ్రహించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండాకాలం చదువుకునే పిల్లలు కానీ, అలాగే చేతులు పనిచేసే రిక్షాసుకునే సోదరులు కానీ, సెంటరింగ్ పనిచేసేవాళ్ళు, రాటి బెండింగ్ పనిచేసేవాళ్ళు, కేంద్రం పనిచేసేవాళ్ళు, వెల్డింగ్ పనిచేసేవాళ్ళు, కార్పెంటర్ పనిచేసేవాళ్ళు, ఇలా వెల్డింగ్ ఎంతోమంది ప్రజలు ఉన్నారు. జైబీ మిత్రులారా, ముందు మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు. అలాగే ఈ మజ్జిగ కంపెనీ కార్యక్రమం మొదలు పెట్టడానికి ముఖ్య కారణం జలాని గారు ఎండల ముదిరిపోయి మనం కార్యక్రమం చేయాలని చెప్తే వెంటనే స్పందించి మీబోటి సహాయం తీసుకొని మీడియా మిత్రులతో ముందుకు వెళ్తా ఇట్లా మేము ఈరోజు చేసిన కార్యక్రమం ఎందుకంటే పేదలు రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారు. ఒకరికి చెప్పులుండి లేక ఎండలు ముదిరిపోయి ఉన్నాయి కాబట్టి స్కూల్ పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు స్కూల్ పిల్లలు కూడా మేము ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మేమే ఇచ్చామని కాకుండా అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక గంట కేటాయించి అందరికీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి. అలాగే పుచ్చకాయ కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, ఓరాలెక్స్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి ఇచ్చి అందరికీ సహకరించాలని. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పంచాయతీ గ్రామంలో ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అని పంచాయతీ కార్యదర్శి విజయబాబు తెలిపారు. శనివారం చెరుకుపల్లి గ్రామ పంచాయతీ నందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయబాబు మాట్లాడారు. దానికి ప్రత్యామ్నాయంగా మనం ఇంటి దగ్గర నుంచి బుద్ధ సంచులు తీసుకెళ్తాం. లేకపోతే బిలో అబౌవ్ 0.5 మైక్రాన్స్ సంచులు ఏమైనా కూడా ఆయన కూడా అంటే రీయూజ్ చేసే ప్లాస్టిక్ ను ఉపయోగిస్తూ సాంబార్ కానీ, కర్రీస్ కానీ, అన్నం కానీ తగ్గిస్తాం. అది కరిగిపోయి మన పేపర్ వెళ్ళిపోయి దానివల్ల అనేక రసాయనాల ఉత్పత్తి అనారోగ్యానికి కావాల్సి వస్తున్నాం. అదే తర్వాత అసలు బజార్కి వెళ్తాం, కూరగాయలు ప్లాస్టిక్ అది కూడా సింగిల్ తీసుకుంటాం. అదే దాన్ని కూరగాయలు ఉపయోగించుకుంటాం. ఆ ప్లాస్టిక్ ఏదో మనంటే చెత్త కట్టేసి కావాలి చేస్తాం. చెత్త ఇంట్లో వస్తు తెల్లారు వెళ్తే ఉదయం వెళ్తాం. సరే బాటిల్ ఆఫీస్ నీళ్ళు అయితే ప్లాస్టిక్ దాంట్లో ఆ మోత తిప్పుతాం. ఆ మోత తిప్పినప్పుడు ఆ తిప్పంగా బ్రష్ బాటిల్స్ సంవత్సరాలు కూడా బాటిల్స్ వాడుతూ ఉంటారు. ఆ బాటిల్స్ వాడినప్పుడు వాటిలో గార పట్టేసి ఆ ప్లాస్టిక్ వేడి మనలో తాగుతుంటే వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడి నుంచి బ్రష్ ఒక్కొక్క బ్రష్ సంవత్సరాలతో కూడా వాడుతూ ఉంటారు. మాక్సిమం బ్రష్ వాడేది 3 months. కానీ సబ్బుబారి అయితే అసలు మరి ఒకసారికే వాటి బ్రిజిల్స్ వచ్చేసి మనం దొరకకుండా ఇంకేయటం కూడా జరుగుతూ ఉంటాం. మరి తెల్లారైతే ప్లాస్టిక్ అక్కడి నుంచి. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ యువనేత నూతక్కి రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఒకసారి చూడండి.
పిల్లలందరికీ 12వ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవం అక్కడ పిఠాపురంలో అంగరంగ వైభవంగా కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. అలాగే అక్కడ దాకా వెళ్ళలేక కొంచెం ఇబ్బందులు పడుతున్న మనందరం ఇక్కడ కూడి ఒక చిన్న ఉత్సవాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. దాన్ని గ్లిమ్స్ కింద తీసుకున్నాం. జనసేన శ్రేణులందరికీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు నేను పార్టీ కోసం శ్రమిస్తాను, ప్రజల కోసం ఎంత దూరమైనా నడుస్తానని చెప్పి ఆ మాటకు కట్టుబడి నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. మాచర్లలోని కూరగాయల మార్కెట్ నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ సందర్భంగా మార్కెట్లో ఉన్న వ్యర్థాలను అధికారులతో కలిసి చీపురుతో పట్టి శుభ్రం చేశారు. అనంతరం మాచర్ల అటవీశాఖ క్షేత్రస్థాయి కార్యాలయంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎక్కడ అని ఫారెస్ట్ రేంజ్ అధికారి విజయలక్ష్మిని ఎమ్మెల్యే జూలకంటి ప్రశ్నించడం జరిగింది. దగ్గర రాకూడదా ఆపుకోవాలా? ఏ జడతా చెక్కిని అన్న మీరు పక్కకు రండి అన్న. అంతకోడు కూడా ఉంటుందా? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాచర్లలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్దుర్తిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్లో ప్రజా సమస్యలపై ఆయన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దాని మీద ప్రజా దర్బార్ లో కంప్లైంట్ వచ్చిందండి. మీకు మాది దాన్ని వెబ్సైట్ లో కూడా లోడ్ చేస్తాము. మీరు దాన్ని అదేంటో తీసుకోవాలి. జరిగితే మాత్రం రెండోసారి మీకు వచ్చిన అప్లికేషన్ కన్సల్ట్ చేస్తున్నారు. మీరు ఇంతమంది అట్టలు లేవండి, ఒకళ్ళు రండి. ఎవరిది చూస్తున్నాడు, చేసుకోలేదు కదా. అలాగా పెద్దలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు శనివారం మాచర్ల నియోజకవర్గంలో ప్రజా దర్బార్లో భాగంగా ఈరోజు ఇక్కడ
సమావేశం అవటం జరిగింది. ప్రజలు సమస్యల్ని పరిష్కరించడం కోసం, అలాగే ప్రభుత్వ అధికారులకి బాధ్యత పెంచడం కోసం ముఖ్య ఉద్దేశంగా ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగినాయి. ఎందుకంటే మీరు మా దగ్గరికి రావటం, మేము సంతకం పెట్టడం, ఫోన్ చేసి చెప్పడం, అది ఎంతవరకు వచ్చిందో ఏం జరిగిందో మాకు తెలియకపోవటం, రోజు వందలాది అర్జీలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకి అందించాలనే ఒక మరి సదుద్దేశంతో ప్రజా సదస్సుల్ని, ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అదే సందర్భంలో ఈ అవకాశాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. లేని ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా నిజమైన బాధితులకి న్యాయం చేయటం కోసమే ఈ సదస్సులు ఏర్పాటు చేసేది తప్పితే కబ్జాదారులను లేకపోతే అక్రమార్కులను కాపాడటం కోసం కాదు. గత కాలంలో వైసీపీ అరాచక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.